నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే భీమా గారు. సార్, ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అదేమిటంటే ప్రభుత్వం చేంజ్ అయినప్పటి నుంచి విజయసాయిరెడ్డి, శాంతి వాళ్ళిద్దరి మధ్యలోనే వాళ్ళ భర్త వచ్చేసి చాలా ఇష్యూ చేసిండు. అది అయిపోతుంది. మళ్ళీ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురి వాళ్ళ భార్య, అదో రచ్చ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ అనంతబాబు, అది అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ముంబైకి చెందిన నటి, ఆమె పేరు వచ్చేసి కాదంబరి జత్వాని, ఆమెది ఇష్యూ నడుస్తుంది. వైసీపీ చాలామంది పెద్దలు ఆమెను ఏదో హింసించారని, లైంగికంగా చాలా చిత్రహింసలు పెట్టారని ఆమె వచ్చి ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు ఇష్యూ? అంటే భీమా గారు, ఇప్పుడు గవర్నమెంట్ మారగానే పాత గవర్నమెంట్ మీద కొన్ని ఆరోపణలు ఉంటాయి. వాళ్ళు చేసిన విషయాల మీద కొత్త గవర్నమెంట్ అనేది ఒక స్టెప్ ముందు తీసుకొని వాళ్ళు చేసినటువంటి ఏదైనాటువంటి సంఘ విద్రోహం అనొచ్చు, లేకపోతే రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిని బయటికి తీసే ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడైనా జరిగేది. అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఏమైందంటే వైసీపీ గవర్నమెంట్ అరాచకాలు చాలా ఎక్కువగా చేశానని గత నుంచి అంటూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, ఈ అమ్మాయిల అదృష్టమైన విషయంలో కానివ్వండి, హత్య రాజకీయాల విషయంలో కానివ్వండి, టీడీపీ ఆఫీస్ మీద దాడి కానివ్వండి, ఇలాంటి ఏదైతే రౌడీజం చేసేటువంటి సంస్కృతి, ముఖ్యంగా ఇప్పుడు కడప సంస్కృతి అంటారు కదా, కడపలో అంటే కడప అని ఒక జిల్లాని అంటాం కాదు కానీ రాయలసీమలో కొద్దిగా ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి ఎక్కువగా దాడులు చేయటము, భౌతికంగా దాడి చేయటం, దాని నుంచి ఇప్పుడు అంటే రాజకీయం వాళ్ళ చేతుల్లోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం. ఈవెన్ ఈరోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా 20కి పైగా కేసులు ఉన్న విషయం మనం సోషల్ మీడియాలో కూడా చాలా హరాస్మెంట్ జరిగింది. సో ఇటువంటి క్రమంలో అనంతబాబు ఇష్యూ చూసుకోండి, ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కానివ్వండి, వైసీపీ నాయకులు, మంత్రులు అందరి మీద కూడా రకరకాలైనటువంటి నేరారోపణలు పెద్దవి. ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో కూడా అంబటి రాంబాబు కానివ్వండి, గోరెంట్ల మాధవ్ కానివ్వండి, రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా వాళ్ళని వైసీపీ నాయకులు, అధినాయకులు దాన్ని వెనకేసుకుని రావడం అనేది చర్య తీసుకోలేదు. అదే ఏ రోజైతే వాళ్ళు చేసినట్టుగా ఉందో అనంతబాబు విషయంలో కానివ్వండి, మాధవ్ విషయంలో కానివ్వండి, వాళ్ళు చర్య తీసుకొని ఉంటే వైసీపీ మీద కొంత పాజిటివ్ ఉండేది. వాళ్ళు వెనకేసుకు రావడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా దీని వెనకాల వైసీపీ నాయకుల యొక్క హస్తం ఉందనేది ప్రజలు బాగా గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని విషయానికి వస్తే, కాదంబరి జత్వాని అనేటావిడ వైద్యురాలు, మోడల్, నటి. అయితే ఆమె సినిమా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాదు, విజయవాడ ఇటువంటి చోట్ల ఉన్నప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతనితోటి కొంత పరిచయం ఏర్పడింది. అది 2015లోనే 2015లో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కొద్దిగా ప్రేమగా మారింది. విద్యాసాగర్ ఏం చెప్పాడంటే నచ్చి ఆమెని పెళ్లి చేసుకుంటా అని ప్రపోజల్ పెట్టాడు. ఈ యొక్క కాదంబరి అనే నటి ఏం చేసిందంటే అసలు ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎంక్వైరీ చేసింది. అతను వైసీపీ నాయకుడు. అయితే ఆల్రెడీ పెళ్ళైన 14 నెలలకే అతనికి, ఎవరికైతే ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వైసీపీ నేత ఆల్రెడీ పెళ్ళయి భార్య వదిలేసింది 14 నెలలకే. అంటే ఇప్పుడు ఆమె ఏమవుతుందంటే ఇంత తొందరగా పెళ్ళైన 14 నెలలకే వదిలేసిందంటే ఇతని క్యారెక్టర్ ఏంటి అని చూస్తే ఆమెకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను అంత జెన్యున్ క్యాండిడేట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. ఇది 2015లో జరిగింది. ఇవ్వండి, 2015లో జరిగింది, అయిపోయింది, ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఆమె మీద 2024 ఫిబ్రవరి 6వ తారీఖున ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి ఆవిడ్ని అక్కడ పోలీసు వాళ్ళు, ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు అక్కడికి పంపించి ఆమెను ఒక కేసులో ఇది ముద్దాయిగా చూపించి అక్కడి నుంచి ఆమెని వాళ్ళ మదర్ని ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఎందుకంటారు? ఏమని కేసు పెట్టారు? అసలు ఈ విద్యాసాగర్ అనే అతన్ని ప్రేమ పేరుతో మోసం చేసి ఆయన దగ్గర కొంత డబ్బులు లాగింది అన్నట్టుగా. ఓకే. సో పెళ్లి చేసుకుంటానే మోసం చేసింది అనేటువంటి కారణం చేత ఆమెను అరెస్ట్ చేసినట్టుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. కానీ దీన్ని వేరే బడా పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఇప్పుడు ఒకటండి, చిన్న లాజిక్. 2015లో ఈ ఇద్దరి మధ్యలో చిన్న డిస్ప్యూట్ వచ్చి విడిపోయారు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, విడిపోయారు. అంటే 15లోనే ఓడిపోయాడు. అప్పుడే అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత, సో అప్పుడు వద్దనుకున్నారు. సో అప్పటి నుంచి నిజంగా పెళ్లి చేసుకోవాలని సీరియస్ ఉంటే 9 సంవత్సరాలు ఎందుకు అవుతారు? అంతే కదా. 9 సంవత్సరాలు వాళ్ళు కలిసి కూడా ఉండలేదు, ఉన్నటువంటి ఆధారాలు మనకు అక్కడ కనపడలేదు. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఇప్పుడు సజ్జన్ జిందాల్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త మీద ఈమె వేరే ఇష్యూలో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఎందుకు పెట్టింది అనేది తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు కాదంబరి జత్వాన్ అనేటువంటి ఆవిడ
ఆ యొక్క సజ్జన్ జిందాల్ అనేటువంటి పారిశ్రామికవేత్తకు మధ్యలో సంథింగ్ ఏదో వ్యాపార సంబంధించి ఏదో ఇష్యూస్ జరిగి అతని మీద ఒక కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది ముంబైలో. ఓకే. సో అది స్ట్రాంగ్గా ఉంది, అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన బడా బిజినెస్ మ్యాన్. ఓకే. సో అతన్ని రక్షించేందుకు మాత్రమే పాత కేసు ఏదైతే ఉందో ప్రేమించింది అనేటువంటి ఇష్యూని తీసుకొని ఆమె మీద కేసు పెట్టి ఆమెను తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో ఒక గెస్ట్ హౌస్లో ఉంచి, ఓకే, అప్పుడు ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత ఆయన ప్లస్ డీసీపీ వచ్చేసి విశాల్ అనేటువంటి డీసీపీ గారు, ఈ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆమెను ప్రత్యేకించి అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నంలో ఒక గెస్ట్ హౌస్లో ఉంచి చిత్రహింసలు పెట్టి, ఓకే, సో వాళ్ళ మదర్ని కూడా బెదిరించి, వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో అప్పటికే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఉన్నారు వైసీపీ ప్రభుత్వం. ఒక మాజీ సీఎంని మేము అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నాం, మీరెంత, మీ బతికెంత ఓకే, అలా అనే విధంగా బెదిరించి చాలా టార్చర్ పెట్టి చేయడం జరిగింది 2024 ఫిబ్రవరిలో. అప్పటికి ఇంకా గవర్నమెంట్ మారలేదు. సో ఆ యొక్క భయంతో సీఎం క్యాండిడేట్లు అని చెప్పేసి భయంతో వాళ్ళు ఏం అనలేక చాలా ఇబ్బందులు పడి ఆ భయభ్రాంతులకు గురై నువ్వు ఇమ్మీడియట్గా పోయి అక్కడ కేసు నువ్వు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ నీ మీద కేసు విత్డ్రా అవుతుంది, లేకపోతే మాత్రం నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని బెదిరించారు అనేది ఆమె యొక్క ఏదైతే కేసు నమోదు చేసినటువంటి దాంట్లో ఉంది. అలాగే వాళ్ళ అన్నను వాళ్ళ తమ్ముడు ఉన్నారు, వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టారంట. ఆయన ఫారిన్లో ఉంటాడు, అతను సమ్ గల్ఫ్ కంట్రీలో బిజినెస్ చేస్తుంటాడు, అతని మీద కూడా కేసు పెట్టి అతన్ని కూడా ఇండియా రప్పించేటువంటి ప్రయత్నం చేసి అతను కూడా నీకు మళ్ళీ నువ్వు వ్యాపారం కూడా చేసుకోలేవు ఎక్కడ ప్రపంచంలో అని బెదిరించడం. ఆ అమ్మాయి ఉంటుందంటే ఇప్పటికీ కూడా అప్పుడు పెట్టిన టార్చర్ అనేది ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని నెలలైనా కూడా ఇంకా నాకు రాత్రి కల్లో నిద్ర పట్టట్లేదు, అంత భయంకరంగా నన్ను హింసించారు. ఈ ఎవరైతే విశాల్ గున్ని అనేటువంటి డీసీపీ కానివ్వండి, కాంతి రాణా తాత అనేటువంటి కమిషనర్ గారు కానీ వాళ్ళ యొక్క కాళ్ళాట చూస్తే వాళ్ళు యాక్చువల్గా ముంబైలో వాళ్ళతో ఏ విధమైనటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అని ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. చాలా కాన్ఫిడెంట్గా ఆమె యొక్క ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్లో చెప్తుంది. అంటే దీనంతా ఎలా చూడాలంటే భీమా, ప్రభుత్వం మన చేతుల్లో ఉంది, రాబోయే ఇంకో 25 సంవత్సరాలు, అతను ఫస్ట్ రాగానే 30 సంవత్సరాలు మాదే అన్నాడు. స్టార్టింగ్ అదే అన్నాడు. 30 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ మొత్తం నేనే సీఎంని అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఏమి చేసినా నడుస్తుంది అని ఇటువంటి అరాచకాలు చేశారా అని సామాన్యమైన ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున. అసలు ఈ ఇష్యూ బయటకనే రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి అన్నీ. ఇలాంటివి చాలా వస్తాయి ఖచ్చితంగా. ఇలాంటి కేసులు, ఇలాంటి తప్పుడు కేసులు చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎప్పుడైతే మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే సఫర్ అయినటువంటి వాళ్ళకి కొద్దిగా ధైర్యం వచ్చింది. అప్పుడు ఏంటంటే మనసులో కోపం ఉన్నా, వాళ్ళ మీద బాధ ఉన్నా, కేసు పెట్టేటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఉన్నా కూడా పెట్టడానికి భయపడ్డారు. ఎందుకంటే పోలీసులు సహకరించరు, గవర్నమెంట్ వాళ్ళదే రాజ్యం కాబట్టి మనం కేసు పెట్టినా మననే రివర్స్ అవుతుంది. వైసీపీ నాయకులు ఎదురు వాళ్ళని కొట్టి, టీడీపీ వాళ్ళని కొట్టి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు పెట్టిన సంఘటనలు చాలా తెలుసు మనకి. కానీ ఇదంతా ఇష్యూ వచ్చే లోపల లాస్ట్కి వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఆగుతుంది. ఓకే, అంటే మెయిన్గా అక్కడ ప్యారలల్ గవర్నమెంట్ నడిపించిన వ్యక్తి సజ్జల. మీడియాకు సంబంధించి మొత్తం ఆయనే చూసుకున్నారు. ఏ విధంగా ప్రాపగండ చేయాలి, సాక్షి ఛానల్ కానివ్వండి, సాక్షి పేపర్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మీడియాలు కూడా ఆయనే మేనేజ్ చేసేవాడు. సో ఏ వార్త ఎప్పుడు రావాలి, ఏ సభ ఎప్పుడు పెట్టాలి అనేది ఎవ్రీథింగ్ ఆయన చూసుకునేవారు. కాబట్టి ఏదైనా కూడా ఆయన వైపు వెళ్తుంది. ఎందుకంటే ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరిగాయి, అందరూ చూపు ఆయన మీదకి వెళ్తుంది. ఆయన మాత్రం నాకు ఈ విషయం ఏం తెలియదు, నన్ను ఇది చేద్దాం అంటున్నారు. సో కానీ తెలియకుండా జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ వైసీపీ యొక్క పార్టీలో ఏది జరిగినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరగదు అనేది ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా చెప్పేటువంటి విషయం. అది ఇది ఫైనల్గా ఎలా చూడాలంటారు సార్? ఇదేంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మాదే అధికారం, జీవితకాలం మొత్తం నేనే రాజులాగా ఉంటాను రాష్ట్రానికి అనేటువంటి పార్టీలకి ఇది ఒక గొడ్డలి పెట్టే. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకుంటారు. దాని మీద శిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, అందరికీ పడతాయి. ఒకటి కాదు, ఎవరైతే ఇప్పుడు మీరు చూశారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో కూడా స్ట్రాంగ్గా కేసులు పెట్టడం జరిగింది. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు కూడా ఖచ్చితంగా అంత తేలిగ్గా వదిలేటట్టుగా ఏం కనిపించట్లేదు ఏ విషయాన్ని సరే. సో స్ట్రాంగ్గా దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ద సేమ్ టైం మీరు చూస్తున్నారు వైసీపీలోని చాలామంది నాయకులు కూడా ఆల్రెడీ టీడీపీ జనసేనలోకి వచ్చినటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇటువంటి తప్పులు ఫర్దర్గా ఇంకో గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చేయకుండా ఉండే విధంగా చర్యలు ఉంటాయని మనం గట్టిగా నమ్మచ్చు.
ఓకే సార్. ఇది ఈరోజు చర్చించుకున్న అంశాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.